గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజుకు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజుకు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజుకు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజుకు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం.